యువగలం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విశాఖ భోగాపురం జాతీయ రహదారి పసుపుమయంగా మారింది. సభకు తరలివచ్చే లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పార్టీ కీలక నేతలు ఎప్పటికప్పుడు సభాస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఇక ఈ సభలో ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కనిపించనుండడంతో రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే చారిత్రాత్మక యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వేదికైంది. సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విజయోత్సవ సభకు పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. 600 మంది కూర్చునేందుకు వీలైన అతిపెద్ద స్టేజీ, దాని వెనుక భారీ ఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల నిలువు కొలతలతో స్టేజీని ఏర్పాటు చేశారు. దాదాపు 200 ఎకరాల్లో 6 లక్షల మంది సభలో పాల్గొనేందుకు వీలుగా అన్ని రకాల వసతులతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేదికపై టీడీపీ, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు కూర్చునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 900 మంది వాలంటీర్లు సభలో తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభ ద్వారా ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని, ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నారని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. సూపర్ 6 ఏదైతే మేము ప్రకటించామో, ఇవాళ అది ఒక అన్నదాత పథకం కానివ్వండి, ఒక మహాశక్తి ద్వారా మహిళలకు మేము అందించినటువంటి పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఈ వేదిక ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజలకి ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా ఉపన్యాసాలన్నీ కూడా ఉండబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మొదటిసారి మళ్ళీ ఒక వేదికని పంచుకోబోతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒక జన సునామీని రేపు మీరు చూస్తారు. వేదిక మీద నుంచి ప్రసంగాలు కూడా అదే తీరుగా ఉంటాయి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, అరాచకాలను ఎండగడుతూనే రేపటి వారి భవిష్యత్తుకి ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా కూడా నాయకులందరి ప్రసంగాలు కూడా ఉండబోతాం. యువగళం విజయోత్సవ సభకు లక్షల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీలను కూడా పటిష్టంగా నిర్మిస్తున్నారు. వేదికకు కుడివైపు మొదటి వరుసలో 100 మంది కుటుంబ సభ్యులు, వీవీఐపీలు 500 మంది, వీఐపీలు 900 మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. రెండో వరుసలో ముందు నుంచి వెనుకకు వీఐపీలు 1000 మంది, యూనిట్ ఇన్ఛార్జీలు 2750 మంది, బూత్ ఇన్ఛార్జీలు 3500 మంది, సాధారణ ప్రజలు 3500 మంది కూర్చునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికకు ఎడమ భాగాన మొదటి వరుసలో ముందు నుంచి వెనుకకు మీడియా ప్రతినిధులు 300 మందికి, వీఐపీలు 1200 మంది, యూనిట్ ఇన్ఛార్జీలు 3000 మంది, బూత్ ఇన్ఛార్జీలు 3500 మంది, కుటుంబ సాధికార సమితి సభ్యులు 3500 మంది కూర్చునేలా సిద్ధం చేశారు. రెండో వరుసలో ముందు నుంచి వెనుకకు వీఐపీలు 1500 మంది, యూనిట్ ఇన్ఛార్జీలు 2750 మంది, బూత్ ఇన్ఛార్జీలు 3500 మంది, సాధారణ ప్రజలు 3500 మంది కూర్చునేలా గ్యాలరీలు, అందులో కుర్చీలు క్రమ వరుసలో సిద్ధమయ్యాయి. ఇక యువగళం విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ముఖ్యమైన వ్యక్తులు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక వేల సంఖ్యలో వచ్చే వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలను పోలీసులు చేపడుతున్నారు. ఉత్తరాంధ్రను అన్ని విధాలా నాశనం చేసిన జగన్ కు ఈ సభ ద్వారా ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇక్కడి నుంచే నాంది పలుకుతారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా, నేను మా విలేజ్లో వెళ్ళాను, నేను అంతా అక్కడ ఉన్నాను. లిమిటెడ్గా అంటే చాలా దూరం కదంటే, మేము వచ్చేస్తాం సార్, వచ్చేస్తాం అని అంత ఉత్సాహంగా ఉన్నారు. వెహికల్స్లో ఇబ్బంది పడతారు, పర్లేదు మోటార్ సైకిల్ వస్తాం అంటున్నారు. 140 కిలోమీటర్లు మా ఊరి ఇక్కడికి. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ దుర్మార్గుడు పాలన అంతం కావాలి, ఈ రాక్షస పాలన మాకు వద్దు, మమ్మల్ని మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. ఆ రోజు పాదయాత్రలో ముద్దులు పెట్టాడు, తల మీద పామేడు, అన్ని ఇలా తల మీద పాము వేసాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇవాళ ఒక్కదానికి వచ్చి చేయలేదు. అంచేది ఈ రాక్షస పాలన వద్దని ప్రజల్లో చైతన్యం వచ్చింది. రేపు మీరే చూస్తారు. కనీ విని ఎరగినటువంటి మహాసభ ఇక్కడ జరగబోతుంది.
ఇదే ఎన్నికల శంకారావం మాకు. యువగళం విజయోత్సవ సభ నుంచే టీడీపీ జనసేన ఉమ్మడిగా అడుగులు వేయనుండడంతో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, అధికార పార్టీ నుంచి వలసలు విస్తృతమవుతాయని టీడీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.